ఒకసారి అందరినీ చెప్పండి. ఈరోజు శ్రీ చందు బహుజన సేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి చర్యల్లో విఫలమవుతుంది కాబట్టి ఒక పగడ్బందీగా చర్యలు తీసుకోవాలి అన్న అంశం మీద ఇక్కడ మహాధర్నాన్ని చేపట్టడం జరిగింది. సో వారికి మద్దతుగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. అయితే కేంద్రంలో బీజేపీ నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలోనూ రాష్ట్రంలోనూ రకరకాలైనటువంటి చిచ్చులు రగిలిస్తూ ఉన్నాయి. ఒకవైపు మత చిచ్చు, మరొక వైపు కుల చిచ్చు కూడా రగిలించేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. కొంతకాలంగా గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ని మోడిఫై చేయడానికి సుప్రీంకోర్టు ద్వారా ప్రయత్నం చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉండి వచ్చినటువంటి కేసుని అట్రాసిటీ కేసు కింద బుక్ చేయకుండా జనరల్ క్రైమ్గా నమోదు చేసి తర్వాత ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు దానిలో ఉంటే అప్పుడు అట్రాసిటీ ప్రొవిజన్స్ తీసుకోవాలనేటువంటి ఒక మార్పుని సుప్రీంకోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేశారు. అయితే దేశవ్యాప్తంగా భయంకరమైనటువంటి ప్రతిఘటన పోరాటాలు వస్తే అల్లకల్లోలం అయిపోతుంది, పబ్లిక్ రివోల్ట్ వస్తుంది, ప్రజల నుంచి విప్లవం వస్తుందని భయపడి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క మతాన్ని ఏర్పాటుగా చేసి వారి మీద ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాన్ని అవకాశాన్ని వాడుకుని ఒక పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా ముస్లిమ్స్ మీద యాక్ట్ చేశారు. వారు ఎంతో కాలంగా నడుపుతున్నటువంటి మాంసం దుకాణాల మీద, వారు నడుపుతున్నటువంటి బీఫ్ షాప్స్ మీద దాడి చేసి వారు బీఫ్ అమ్ముతున్నారని చంపడానికి ప్రయత్నం చేశారు. చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి. మళ్ళీ క్రిస్టియన్స్ మీద దాడులు చేశారు. మణిపూర్లో ఇతర ప్రదేశాల్లో మతాన్ని టార్గెట్ చేసి అక్కడక్కడ ఒక అంచనా వేయడానికి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మారిస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది, క్రిస్టియన్ల మీద దాడులు చేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ముస్లిమ్స్ మీద దాడులు చేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందని అంచనా వేయడానికి అక్కడక్కడ కొన్ని సంఘటనలు సృష్టించి మనం దీనిలో ముందుకెళ్ళిపోవచ్చా, ఉన్మాదం రేకెత్తించవచ్చా అని అంచనాలు వేసుకోవడానికి చిన్న పనులు మొదట చేస్తూ ఆ తర్వాత రియాక్షన్ రాకపోతే పూర్తిగా వీళ్ళందరినీ కూడా విభజించి పాలించవచ్చు అనేటువంటి ఒక మనువాద బ్రాహ్మణీయ విధానంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి, అంటే డివైడ్ చేసి ముక్కలుగా విభజించి ఆ రోజు మనుశాస్త్రంలో ఏ విధంగా అయితే 90% మంది ప్రజలను శూద్రులని, ఆదివాసులని, అంటరాని వాడని ముక్కలుగా విభజించి వారికి నిర్బంధ వృత్తి విధానం పెట్టి మీకు ఇచ్చిన వృత్తిలోనే మీరు పనిచేయాలి, కుమ్మరి కానీ, కంసాలు కానీ, మంగలు కానీ, చాకలు కానీ వేరే పని చేయకూడదని చెప్పి దానిని సనాతన ధర్మం అని చెప్తే ఆ సనాతన ధర్మం పట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు. అతని సనాతన ధర్మానికి కట్టుబడి ఉండబట్టే గ్రామ బహిష్కరణ తన నియోజకవర్గంలో జరిగితే రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సమానమని చెప్పి సమానత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటే 75 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అతను ఎమ్మెల్యేగా ఎన్నికైన నియోజకవర్గం పిఠాపురంలో తన గ్రామమైనటువంటి మల్లాంలో సమానత్వాన్ని పోషించాల్సినటువంటి ప్రదేశంలో అసమానతలు సృష్టించి గ్రామ బహిష్కరణ చేస్తే కనీసం వారిని పలకరించడం కానీ, ఏం జరిగిందని తెలుసుకోవడం కానీ, అందుకు కావలసినటువంటి నివారణ చర్యలు చేయటం కానీ చేయకుండా తన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే వారి సనాతన ధర్మం ఏంటంటే అసమానతలు సృష్టించడం, గ్రామాల్లో నివసించే వాళ్ళని బహిష్కరించడం,
మళ్ళీ తిరిగి నిర్బంధ వృత్తి విధానంలో పెట్టి చదువుకి గుడికి బడికి నిషేధం చేయడమే మీ సనాతన ధర్మమా? అందుకనే ఈ అత్యాచార నిరోధక చట్టం వస్తే దానిలో నియమించాల్సినటువంటి డిఎస్పీలను నియమించకుండా చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోకుండా మీరు ముందుకు వెళ్తున్నారా అని ఈ సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాము, నిలదీస్తున్నాము. ఎందుకనంటే ఒక ఎక్స్ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిజమైన బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికారంలో ఉన్న వారు ఈ చట్టాన్ని వాడుకుని గత ప్రభుత్వం అలాగే దుర్వినియోగానికి పాల్పడింది. ఈ ప్రభుత్వం కూడా దుర్వినియోగానికి పాల్పడి ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని వారు నీతులు వల్లిస్తున్నారు. దుర్వినియోగం చేస్తుంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారాన్ని వాడుకుని. దీనివల్ల ఏం జరుగుతుందంటే నిజమైనటువంటి అత్యాచారం జరిగిన రోజు బాధితులకు న్యాయం జరగకుండా ఇది కూడా అనుమానమేమో అని అనుమానించాల్సినటువంటి పరిస్థితికి ఈ చట్టాన్ని చేశారు. ఎందుకనంటే వీరికి న్యాయం జరగకూడదు, వీళ్ళని ఒకవైపుకి నెట్టేయాలి, వీళ్ళని కురంగదీయాలి, కృషించే విధంగా అణిచివేయాలనేటువంటి ఆలోచన ఆ బ్రాహ్మణీయ మనువాదం వారి మెదడులో ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిని ప్రతిఘటిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బహుజన సేవ గాని అలాగే కేవీపీఎస్ గాని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గాని ఎవరైతే అందరూ కూడా సమిష్టిగా వచ్చారో మత చిచ్చు వద్దు, కుల చిచ్చు వద్దు, సభ్య సమాజంలో సమానత్వాన్ని సమాజ స్థాపన కోసం ప్రతి ప్రభుత్వం పని చేయాలని డిమాండ్ చేస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అందుకు కట్టుబడి ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీల్లో పేదలను గుర్తించి ఆ పేదలకు రాజ్యాధికారం ఇప్పించే దిశగా ముందుకు నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. జరుగుతున్న దాడులు రోజుకు ఒక రూపాన్ని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పటిష్టంగా అమలు జరగాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఏ అధికార పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వారి కన్నుసన్నల్లో జరిగే రకంగా ఈ చట్టాన్ని నీరుగార్చే రకంగా వారు ప్రతిపక్షాల పైన, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంటే వారి ప్రతిపక్షాల పైన ఒకరి మీద ఒకరు తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఈ అధికారికంగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో తేటతెల్లమవుతోంది. ఇదే నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బలపరచడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లకు డిఎస్పీలు ఆ విధానాన్ని పోలీస్ వ్యవస్థ ఇప్పటి ప్రభుత్వం తుంగలో తొక్కేసి డిఎస్పీలను లేకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా డీల్ చేసే రకంగా ఈ రోజున ఆ యొక్క అట్రాసిటీ యాక్ట్ ను నీరుగార్చే రకంగా ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని ఈ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాను. అదే రకంగా 41 నోటీసు బెయిల్ ఇవ్వడం అంటే, స్టేషన్ బెయిల్ ఇవ్వడం అంటే ఎంత దారుణమైన విషయమో ఒకసారి మీరు పరిశీలించండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఒక జనరల్ జడ్జి కూడా అట్రాసిటీ యాక్ట్ లో బెయిల్ ఇవ్వడానికి జిల్లా జడ్జికి కూడా అధికారం లేదు. జిల్లా జడ్జికి కూడా అట్రాసిటీ కేసు నమోదైతే బెయిల్ ఇవ్వడానికి అధికారం లేదు. అలాంటిది ఒక పోలీస్ స్టేషన్ లో సిఐ అధికారి 41 నోటీస్ ఇచ్చేసి బెయిల్ ఇచ్చేస్తున్నాడు. అంటే ఒక జడ్జికి అధికారం లేకున్నా కూడా ఇక్కడ ఒక పోలీసు బెయిల్ ఇచ్చేయడం అంటే ఈ చట్టాన్ని ఏ రకంగా ప్రత్యేక చట్టంగా భావించాలి, ఎలా నీరుగారుస్తున్నారో ఈ సమాజానికి అర్థమవుతుంది. ఇంకనైనా వినతుల ద్వారా, ధర్నాల ద్వారా, నిరసనల ద్వారా మా యొక్క ఆకాంక్షను, మా యొక్క ఇబ్బందులను ప్రభుత్వం ముందు ఉంచే బాధ్యత ప్రజా సంఘాలుగా మాపై ఉన్నది. అదిగో మా బాధ్యత మేము నెరవేర్చాం. మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ప్రత్యేక పోలీస్ స్టేషన్లకు డిఎస్పీలను కేటాయించాలని మీరు కేటాయించి మీ యొక్క చిత్తశుద్ధిని ఎస్సీ ఎస్టీ సమాజం పట్ల నిరూపించుకోండి. లేదంటే రాబోయే ఎన్నికల్లో కూడా మా యొక్క పాత్రని ఏ రకంగా మీకు చూపించాలో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రుచి తెలుసు. రాబోయే రోజుల్లో మీకు కూడా అలాంటి రుచి చూపించడానికి ఎస్సీ ఎస్టీ సమాజం సిద్ధమవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం.